మహాశివరాత్రి దగ్గర పడుతున్న సందర్భంగా భక్తులంతా శివుడి మహిమను అనుభవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతున్నారు. గత 4 సంవత్సరాలుగా శ్రీ 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 కమ్మరి భూపాలాచారి గురుస్వామి గారి ఆధ్వర్యంలో భక్తులు శివమాల ధరించి నిత్యం శివదీక్షలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో షాద్నగర్ నియోజకవర్గంలోని పెద్ద ఎల్కిచెర్ల పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది శివస్వాములు ఒక్కటై భక్తి ఉత్సాహంతో నల్లమల అడవుల గుండా శ్రీశైల పాదయాత్ర చేపట్టారు. అడుగులు ముందుకు వేస్తూనే ఓం నమః శివాయ జపంతో భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. మార్గమంతా ఆధ్యాత్మిక భజన పాటలు గానం చేస్తూ సాగిపోతున్నారు. నల్లమల అడవులలో పాదయాత్ర సాగుతున్నప్పుడు అక్కడి ప్రకృతి అందాలు భక్తులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. తోటివారికి సహాయం చేస్తూ సమూహంగా భక్తి మార్గంలో సాగిపోతున్న వీరి దర్శనం ఆధ్యాత్మిక ఆనందాన్ని అందజేస్తోంది. మార్గ మధ్యలో భక్తులు వీరికి నీరు, ప్రసాదాలు అందిస్తూ శివస్వాముల పాదయాత్రను మరింత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. ఈ భక్తి పయనం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తూ మరింత మందిని శివమార్గంలో నడిపేలా మారుతోంది. అత్యంత భక్తిపూర్వకంగా ఈరోజు షాద్నగర్ నియోజకవర్గము, గుంటూరుగు, జిల్లేరు, చౌదరిగూడెం మండలాలు, అనేక పరిగి నియోజకవర్గం నుంచి అనేక గ్రామాల నుంచి కూడా ఈరోజు చాలా మంది శివస్వాములు, శివభక్తులు శివ మహాపాదయాత్రలో వెల్లెలిగిచ్చడం నుంచి ప్రారంభమైనటువంటి మహాపాదయాత్ర శ్రీశైల సన్నిధానంకు చేరుకోవడానికి అందరూ కూడా బయలుదేరడం జరిగింది. ఆ యొక్క పరమేశ్వరుడైనటువంటి శ్రీశైల బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి యొక్క దర్శనార్థము ఈ యొక్క పెద్ద మహాపాదయాత్ర నిర్వహించడము 7 రోజుల పాటు ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. చివరగా ఈ 2 రోజులు మిగిలి ఉంటే కనుక ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి శివస్వాములకు, సహకరించినటువంటి దాతలకు ప్రతి ఒక్కరికి కూడా